చూస్తున్నారు మన జ్ఞానం. ఇక్కడ మనం తెలుసుకునేది మన పురాణాలు, ధర్మగాథలు, జీవిత పాఠాలు మరియు మానవత్వాన్ని బలోపేతం చేసే గొప్ప కథలు. ఈ రోజు మనం తెలుసుకోబోయేది నిజం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహాధర్మరాజు హరిశ్చంద్రుని గాథ. ఇక మొదలెద్దాం ఈ ప్రేరణాత్మక కథను. హరిశ్చంద్ర మహారాజు అయోధ్య రాజు. ఆయన ధర్మానికి మారుపేరు. ప్రజలు ఎంతో ఆనందంగా ధర్మపథంలో జీవించేవారు. ఆయన భార్య పేరు చంద్రమతి. ఆమె కూడా ధర్మాన్ని, సత్యాన్ని మనసారా ఆచరించే ఆదర్శ భార్య. హరిశ్చంద్ర మహారాజుకు ఒక కుమారుడు లోహితాశ్వ. ఆ కుటుంబం సంతోషంగా సత్యపదంలో జీవించేది. కాని ఈ కథలో అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చిన గొప్ప పరీక్ష ఎదురైంది. ఒకరోజు మహర్షి విశ్వామిత్రులు అయోధ్యకు వచ్చారు. ఆయన ముఖంలో బాధ కనిపించింది. కాని ఆ బాధ వెనుక ఉన్నది ఓ మహాపరీక్ష. విశ్వామిత్రుడు రాజు ముందు ఒక గొప్ప పరీక్షను ఏర్పాటు చేశారు. ఆ పరీక్ష హరిశ్చంద్రుని నిజ సంకల్పాన్ని కేవలం పరీక్షించడమే కాదు, ఆయన జీవితాన్ని తీవ్రమైన కష్టాలలోకి నెట్టింది. విశ్వామిత్రుడు రాజును చూసి ఇలా అన్నాడు: హరిశ్చంద్ర, మీరు నిజం పట్ల అపారమైన విశ్వాసం ఉందని చెబుతున్నారు. కాని ఆ నిజాన్ని కాపాడేందుకు మీ రాజ్యం, కుటుంబం, ప్రాణం అన్నిటినీ త్యాగం చేయడానికి మీరు సిద్ధమేనా? హరిశ్చంద్ర మహారాజు తన భార్య చంద్రమతిను, కుమారుడు లోహితాశ్వను చూసి, మహర్షి చెప్పే నిజాన్ని అనుసరించాలంటే ఏదైనా త్యాగం చేయాలని సంకల్పించుకున్నాడు. నిజం కోసం అన్నీ వదిలేయాలని ఆయన దృఢంగా నిర్ణయం తీసుకున్నాడు. హరిశ్చంద్రరాజు ఇలా అన్నాడు: నిజం కోరితే నేను నా రాజ్యాన్ని, నా కుటుంబాన్ని, నా ప్రాణాలను కూడా వదిలిపోతాను. నా ప్రమాణం తప్పకుండా పాటిస్తాను. విశ్వామిత్రుడు వెంటనే తన నిజమైన ఉద్దేశాన్ని బయటపెట్టాడు. సరే, అయితే నాకు మీ రాజ్యాన్ని దానం చేయండి. హరిశ్చంద్రుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఓ మహర్షి, నా రాజ్యం ఇక మీదే. నేను ధర్మానికి, నిజానికి కట్టుబడి ఉన్నాను అని ప్రకటించాడు. రాజ్యాన్ని విడిచాడు. సింహాసనం, మహల్, సంపద అన్నీ వదిలేశాడు. ప్రజలకి తెలియజేశాడు, ఇప్పటి నుండి ఈ రాజ్యం విశ్వామిత్ర మహర్షికే చెందింది. తన భార్య చంద్రమతి, కుమారుడు లోహితాశ్వతో కలిసి అడవిలోకి వెళ్లిపోయాడు. నిజం కోసం అన్నీ త్యాగం. ఇక్కడితో ఈ పరీక్ష ముగియలేదు. విశ్వామిత్రుడు ఇలా అన్నాడు: రాజ్యం దానం చేశావు, కాని దానం చేసే సమయంలో దక్షిణ కూడా ఇవ్వాలి. దక్షిణ అంటే భారీ ధనం. రాజ్యం లేదు, ధనం లేదు, అయినా దక్షిణ ఇవ్వాలి అని విశ్వామిత్రుడు పట్టుబట్టాడు. దక్షిణకు హరిశ్చంద్రుడు తన భార్యను పనిమనిషిగా అమ్మాడు. తాను కూడా వారణాసిలో శ్మశానంలో మృతదేహాలకు అంత్యక్రియలు చేయించే పని ప్రారంభించాడు. తన కుమారుడు లోహితాశ్వ కూడా వేరే యజమాని వద్ద పనికి వెళ్లిపోయాడు. ఇక్కడ ప్రారంభమైంది అసలు అగ్ని పరీక్ష. ఒకరోజు లోహితాశ్వ అడవిలో పని చేసేటప్పుడు నాగు కాటుతో చనిపోయాడు. చంద్రమతి తన కొడుకును కోల్పోయి మృతదేహాన్ని తీసుకుని శ్మశానానికి వచ్చింది. అక్కడ గేట్ కీపర్ ఎవరో తెలుసా? హరిశ్చంద్ర మహారాజే. తన భార్యను చూసిన ధర్మాన్ని మించిన ప్రేమ చేయలేదు. హరిశ్చంద్రుడు ఇలా అన్నాడు: ఇది నా పని. చితిపై మంటలు వేయించాలంటే చితి దక్షిణ ఇవ్వాలి, లేకపోతే చితి వెలగదు. ఒక తల్లి తన కొడుకును అంత్యక్రియ చేయడానికి ధనం ఇవ్వలేకపోవడం. ఈ దృశ్యాన్ని ఆకాశం కూడా చూడలేక కన్నీరు పెట్టింది. ఈ సమయంలో కూడా హరిశ్చంద్రుడు ధర్మాన్ని వీడలేదు. ఈ క్షణంలో కూడా నిజాన్ని విడిచిపోవడం నాకు అసాధ్యం. చివరి క్షణం కూడా నిజం కోసం మాత్రమే నేను జీవిస్తాను. ఇక్కడే దేవతలు ప్రత్యక్షమయ్యారు. విశ్వామిత్రుడు కూడా సంతృప్తిగా ఇలా అన్నాడు: హరిశ్చంద్ర, మీరు నిజంగా ధర్మాన్ని నిలబెట్టారు. ఇది అగ్ని పరీక్ష మాత్రమే. లోహితాశ్వ మృతుడు కాలేదు, దేవతలు తిరిగి ప్రాణం పెట్టారు. హరిశ్చంద్రునికి తిరిగి తన రాజ్యం, సంపద,
సంతోషం ఇచ్చారు. ఆయన ధర్మానికి లోకమే తలవంచింది. హరిశ్చంద్ర మహారాజు కథ మనకు చెబుతుంది. నిజం, ధర్మం జీవితంలో ఎంత ముఖ్యమో మనం తెలుసుకోవాలి. ఎంతటి కష్టమొచ్చినా ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని గొప్ప కథలు, జీవిత పాఠాలు తెలుసుకోవాలంటే మన జ్ఞానం ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఆసక్తికరమైన కథతో. మేడ్ ఫార్ భారత్, మేడ్ టు ఇన్స్పైర్. ధన్యవాదాలు. జై హింద్.